the world for God to bless you. కాబట్టి ఈ లోకంలో దేవునికి అతి సులభమైనది ఏంటంటే నిన్ను ఆశీర్వదించటమే. But it is the most difficult thing for God to keep you humble after he has blessed you. కానీ ఆయన నిన్ను ఆశీర్వదించిన తర్వాత నిన్ను దీనుగా ఉంచడం దేవునికి అతి కష్టమైన పని అది. It's even difficult for God. దేవునికి కూడా కష్టం అది. Because soon as God blesses you, you become proud. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించిన వెంటనే మనం గర్విష్ఠులం అయిపోతాం. See, I've seen people who were very, very poor when they came to Christ. వాళ్ళు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఎంతో పేదలుగా ఉన్నవారిని నేను చూశాను. Almost like slum level. దాదాపు మురికివాడల్లో జీవిస్తున్న పరిస్థితి. They come to Christ. వాళ్ళు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. God blesses them. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. God blesses their family. వాళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. It goes well with them. వాళ్ళకి బాగానే పరిస్థితులు బాగానే ఉన్నాయి. Housing improves. వాళ్ళ అన్ని శ్రేష్టంగా ఉన్నాయి. Get better jobs. మంచి ఉద్యోగాలు వచ్చాయి. They earn more. వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు. They get a car. వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. Children are well educated. పిల్లలు బాగా చదువుకున్నారు. Get good jobs. మంచి ఉద్యోగాలు వచ్చాయి. They say God has blessed me. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. And their head becomes so big. ఆ తర్వాత వాళ్ళ తలలు పెరిగి పెద్దయ్యాయి. And then God becomes their enemy. తర్వాత దేవుడు వారికి శత్రువుగా మారాడు. You know that? మీకు తెలుసా? God is the enemy of the proud. ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వారికి దేవుడు శత్రువుగా ఉంటాడు. Read 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయం and verse 5. 5వ వచనం. The last part. చివరి భాగం. God is opposed to the proud, but he gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. Only one person can get grace. కేవలం ఒక వ్యక్తి మాత్రమే కృపను పొందగలడు. The humble. ఆయనే దీనుడు. Good people don't get grace. Humble people get. మంచి వాళ్ళు కాదు కృపను పొందేది, దీనులు. So if you're not humble, you won't get grace. ఒకవేళ నువ్వు దీనుడుగా లేనట్లయితే నువ్వు కృపను పొందలేవు. So supposing you got grace for many years because you were humble. బహుశా నువ్వు దీనుడుగా ఉన్నావు కాబట్టి అనేక సంవత్సరాలుగా నీవు కృపను పొందుతున్నావు. And so things became better and better with you. కాబట్టి పరిస్థితులన్నీ బాగానే ఉంటున్నాయి నీకు. And then you became proud. ఆ తర్వాత నువ్వు గర్వించావు. After 10 years. 10 సంవత్సరాల తర్వాత immediately grace goes away from your life. వెంటనే కృప నిన్ను విడిచిపోతుంది. You still got your bank account and your car and your house and everything, but grace is gone. నీ బ్యాంక్ అకౌంట్ ఉంది, మీ ఇల్లు ఉంది, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని కృప లేదు. That's what I mean when I said that it's very easy for God to bless you, but very difficult for God to keep you humble after he has blessed you. అదే దాని అర్థం. దేవుడు నిన్ను ఆశీర్వదించడం ఎంతో సులభం, కానీ ఆశీర్వదించిన తర్వాత నిన్ను దీనుగా ఉంచడం దేవునికి ఎంతో కష్టం. You think of some of your own lives when you many years ago, what was your condition? మీ సొంత జీవితాలను మీరు ఆలోచించుకున్నట్లయితే అనేక సంవత్సరాల క్రితం మీ పరిస్థితి ఎలా ఉంది? Maybe you were in quite a bad shape. బహుశా నువ్వు ఎంతో సరిగా లేవు నీ పరిస్థితులన్నీ. But you accepted Christ and you humbled yourself. తర్వాత నువ్వు క్రీస్తుని అంగీకరించి నిన్ను తగ్గించుకున్నావు. Went well with you and your family. తర్వాత నీ పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి, నీ కుటుంబం కూడా. Maybe today you become a little proud. బహుశా నువ్వు ఇప్పుడు కొంచెం గర్విస్తున్నావేమో. And God's grace is gone from your life. అప్పుడు నీ జీవితంలో నుండి దేవుని యొక్క కృప పోతుంది. Let me tell you, I have seen something even with elder brothers in CFC churches. CFC సంఘాల్లో కొంతమంది సంఘ పెద్దల జీవితాల్లో కూడా ఈ విషయాన్ని నేను చూశాను. I myself appointed some of those men as elders in some churches. కొన్ని సంఘాల్లో నేనే వారిని పెద్దలుగా నియమించాను. They were very humble when they started. వాళ్ళు ప్రారంభించినప్పుడు ఎంతో దీనులుగా ఉన్నారు. But we went there again and again, had conference, and gradually the church was blessed and many people came. అక్కడ మనం వెళ్ళి మీటింగులు పెట్టాం, అనేక మంది ప్రజలు సమకూర్చబడ్డారు. And so many contacts we had through the internet, we sent them all to the churches in that place. ఇంటర్నెట్ ద్వారా మనల్ని అడిగిన వాళ్ళందరినీ సంఘాలకు పంపించాం. And gradually that local elder began to think, it's because of me that I have built this wonderful church. ఆ తర్వాత ఏమనుకున్నారంటే ఆ స్థానిక సంఘ పెద్దలు, నేనే కదా ఇంత పెద్ద సంఘాన్ని నిర్మించింది అనుకున్నారు. And he became proud. ఆ తర్వాత గర్విష్ఠులుగా మారారు. And God removed his grace from that elder brother. అప్పుడు దేవుడు ఆ సంఘ పెద్ద నుండి కృపను తీసివేశాడు. How do I know? నాకు ఎలా తెలుస్తుంది? Because when I hear a man speaking, ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు నేను వింటే it's very easy to find out whether God has given him grace or not. దేవుడు అతని కృప ఇచ్చాడా లేదా అని చెప్పడం ఎంతో సులువు. Very easy. ఎంతో సులభం. You can make out when the grace of God is upon a man because grace will be in his lips. ఒక వ్యక్తి మీద ఉన్న దేవుని కృపను నీవు కనుక్కోవచ్చు, ఎందుకంటే తన యొక్క కృప తన పెదవుల్లో ఉంటుంది, దేవుని యొక్క కృప. You know, it says in Colossians 4, కొలస్సీ 4లో ఈ విధంగా చెప్పబడింది, that grace is in our speech in verse 6. 4వ అధ్యాయం 6వ వచనము. మన సంభాషణ రుచిగలదిగాను కృపా సహితంగాను ఉండనీయుడి. Grace must be in our speech. కాబట్టి మన సంభాషణలో కృప ఉండాలి. And so when I listen to a person
I can make out whether he's got grace or not. కాబట్టి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే నేను చెప్పగలను ఆ వ్యక్తి మీద కృప ఉందా లేదా. Then I can know whether he's a humble person or not. ఆ వ్యక్తి దీనుడా కాదా అని కూడా నేను చెప్పగలను. See Psalm 45. కీర్తనలు 45 verse 2. 2. The last part. చివరి Psalm 45 verse 2. Grace is poured upon thy lips, therefore God has blessed thee forever. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. Grace is upon your lips. నీ పెదవుల మీద దయారసము. Therefore I know that God has blessed you. కాబట్టి నాకు తెలుస్తుంది దేవుడు నిన్ను ఆశీర్వదించాడని. So I've seen some of these elders and I know that grace is gone from their life. కొంతమంది సంఘ పెద్దలు నేను చూశాను, దేవుని యొక్క కృప వాళ్ళ జీవితంలో నుంచి Because పోయిందని. the same brother, I heard him 10 years earlier, it was so good. ఎందుకంటే అదే వ్యక్తి 10 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్నప్పుడు నేను విన్నప్పుడు ఎంతో బాగుంది. How did he lose it? మరి దాన్ని ఏ విధంగా కోల్పోయాడు? Because God blessed him and blessed him and blessed him and he thought it is him. దేవుడు అతను ఆశీర్వదించాడు కానీ ఒక రోజు ఆయన ఏమనుకున్నాడు, ఇది నేనే చేశాను అనుకున్నాడు. He didn't give the glory to God. దేవునికి మహిమను ఇవ్వలేదు. God withdrew his grace. తర్వాత దేవుడు తన కృపను తీసివేసుకున్నాడు. Very dangerous thing to become proud when God blesses us. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం గర్వించడం ఎంతో ప్రమాదకరం.